హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 1998 డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, మనకు 1998 డిఎస్సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సో వారు ప్రభుత్వానికి అయితే విన్నవించడం అయితే జరుగుతుంది. ఇక 1998 డిఎస్సి సంబంధించి ఎవరైతే మనకు మెరిట్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ అనేది చేస్తున్నారు. సో ఇప్పటికే మనకు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇంకా ఏమాత్రం కూడా జాప్యం అనేది చేయొద్దు, మాకు న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలిద్దాం. డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 20 ఏళ్లుగా జాప్యం చేస్తున్నారని, ఇకనైనా న్యాయం చేయాలని 1998 డిఎస్సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాస్ గారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం శ్రీనివాస్ మాట్లాడారు. 1998 డిఎస్సి క్వాలిఫై అభ్యర్థులకు సీమాంధ్ర పాలనలో అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేస్తామని 4 ఏళ్లు అయిందని, ఇంకా జాప్యం చేయడం తగదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 40 మంది ఉద్యోగం రాలేదని గుండెపోటుతో మరణించారని, మరికొందరు మానసిక ఒత్తిడితో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క 1998 డిఎస్సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు ఇటువైపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి అప్పట్లో మనకు క్వాలిఫై అయిన అభ్యర్థులు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మనకు అక్కడ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళైతే ఇంకా రిలీజ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పరిశీలన అయితే చేయొచ్చు. మనకు ఆగస్టులో మనకు ఈ యొక్క 1998 డిఎస్సికి సంబంధించి హైకోర్టు వారైతే ఆగస్టు 6 లోపు ఈ యొక్క మెరిట్ జాబితాను అయితే రిలీజ్ చేసి నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ చూడండి, డిఎస్సి 1998 నియామకాలకు సంబంధించిన సవరణ మెరిట్ జాబితాను ఆగస్టు 6 లోపు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. డిఎస్సి 1998 మెరిట్ జాబితాలో తప్పులను సరిదిద్ది మెరిట్ జాబితాను ప్రకటించి అర్హులకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గతంలోనే హైకోర్టు అనేది మనకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అధికారులు అమలు చేయకపోవడంతో పలువురు అభ్యర్థుల కోర్టు ధిక్కార్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ కోర్టు ముందు హాజరయ్యారు. మెరిట్ జాబితాను 6 లోపు ప్రకటించాలని ఆయనను కోర్టు అనేది ఆదేశించింది. అయితే మనకు చూడండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు మరలా మనకు కోర్టు ధిక్కారణ అయితే చేయడం జరిగింది. ఆగస్టు లోపు మనకు ఈ యొక్క అంటే ఆగస్టు 6 లోపు ఈ యొక్క మెరిట్ జాబితాను అయితే రిలీజ్ చేసి నియామక పత్రాలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇటు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే వీళ్ళు ఇప్పటివరకు కూడా మనకు ఈ యొక్క మెరిట్ జాబితాను రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా వీళ్ళకి జాయినింగ్స్ కూడా సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 1998 డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన సార్ మీకు అందిస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.